కేటీఆర్ బామ్మర్ది పాకాల రాజు ఫామ్ హౌస్ విషయంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అడ్డగోలుగా దాన్ని నిర్మించారని అధికారులు తేల్చారు. ఇటీవలే రేవ్ పార్టీ నిర్వహించి పాకాల రాజు ఆ ఫామ్ హౌస్ లో అడ్డంగా దొరికిపోయారు. ప్రస్తుతం ఆ కేసు విచారణ జరుగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఏజీ హాస్పిటల్లో తన సోదరుడికి నివాళులర్పించారు. ఆ తర్వాత ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో నారావారిపల్లెకు వెళ్లనున్నారు. నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియలకు నారావారిపల్లెలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక పదవి అప్పచెప్పింది. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గా ఆమెను నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర కార్యక్రమాలు చేపట్టింది. తులసీనగర్ చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాళ్ళ రాత్రి అక్కడే బస చేయనున్నారు. ఇక ఓల్డ్ మలక్పేట్లో ఎంపీ లక్ష్మణ్, గౌలగూడలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, హైదర్ షాకోట్లో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బస్తీ నిద్ర చేస్తారు. ఎల్బీనగర్ ఏరియాలో ఎంపీ ఈటెల రాజేందర్ బస చేయనున్నారు. బీజేపీ బస్తీ నిద్ర కార్యక్రమంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డేనా అని ప్రశ్నించారు. ఒకసారి డీఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలని సెటర్లు వేశారు. కేసీఆర్ డైరెక్షన్ లోనే కిషన్ రెడ్డి మూసీ నిద్ర జరుగుతోందని ఆరోపించారు. మొద్దు నిద్ర వీడి వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు అదనపు భద్రత కల్పించారు. లగచర్ల దాడి ఘటనతో పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ ప్రతీక్ జైన్ కు అదనంగా 2 ఏఆర్ గన్మెన్లను కేటాయించింది. ఉదయం కలెక్టర్ తో ఏడీజీ మహేష్ భగవత్ భేటీ అయిన తర్వాత ఈ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ బ్యాడ్జీల్లో మార్పులు చేయనుంది. హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. టీఎస్పీ స్థానంలో టీజీపీ అని మార్చనున్నారు. అటు టీఎస్ఎస్పీ స్థానంలో టీజీఎస్పీ, టీఎస్పీఎస్ స్థానంలో టీజీపీఎస్ ఉండేలా మార్పులు చేస్తారు. అనకాపల్లి కార్తీక పౌర్ణమి ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి పల్లకి ఊరేగింపు చేస్తుండగా జ్వాలా తోరణం భక్తులపై పడింది. ఈ ఘటనలో 3 భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ 3ని అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో 2 పార్టీలు కోడ్ ఉల్లంఘించాయని ఈసీ ఆరోపించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే ప్రధాని మోడీకి కూడా మతిమరుపు వచ్చిందని రాహుల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మాట్లాడేది విని మోడీ అవే మాటలు రిపీట్ చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి మతిమరుపు నేత దేశానికి అవసరమా అని ప్రశ్నించారు.